అమెరికాకే ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. న్యూయార్క్ మేయర్‌గా మందాని చాలా క్లియర్‌గా చెప్పాడు ఎజెండా, తన ఎజెండా. మొట్టమొదట న్యూయార్క్‌ని ఇస్లామిక్ నగరం కిందన మారుస్తాను. ఆ తరువాత అమెరికా మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తాను. ఆ రోజున ప్రవక్త కూడా ఎట్లయితే మక్కా నుంచి మదీనాకి యాత్రగా వెళ్ళాడో అట్లాగే ఇప్పుడు ఇస్లామిక్ రాజ్యం అటు గల్ఫ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ వైపు నుంచి ఇటు పక్కకు వస్తున్నాం అన్నటువంటి చెప్పుకుంటూ వచ్చాడు. బట్ అది లైట్ తీసుకున్నారు. అదేదో అతను ఉపన్యాసం తప్ప ఏం లేదు అనుకుని అతన్ని ఎన్నుకున్నారు. అతను వచ్చినప్పటి నుంచి నగరాన్ని ఇస్లామిక్ సిటీ కిందన మారుస్తున్నాడు. ఇప్పుడు తాజాగా న్యూయార్క్లో యూత్ సెంటర్ అని పెట్టుకొచ్చారు. యూత్ సెంటర్ డైరెక్టర్ మొహమ్మద్ బ్యాడ్వే ఓపెన్గా చెప్పుకొచ్చాడు న్యూయార్క్లో. ఏమనంటే, నేను ఒక ముస్లింగా మా లైఫ్కి సంబంధించి ఒక ప్లాన్తో ఉన్నాము. అమెరికా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కూడా. అమెరికా ఆర్మీ కావచ్చు, ఐసీఈ కావచ్చు, వీళ్ళందరినీ కూడా నేను ఎదిరిస్తాను. నా చిట్ట చివరి శ్వాస ఉన్నంత వరకు దీనిని ఇస్లామిక్ నగరంగా మార్చడానికి ప్రయత్నిస్తాం, ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తాను. ఓపెన్ స్టేట్మెంట్ యూత్ సెంటర్ డైరెక్టర్ ఇచ్చాడు. బట్ అక్కడ చట్టాల ప్రకారం ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోకూడదు. ఇది భావోద్వేగభరితమైనటువంటి ఉపన్యాసం కిందనే ఫీల్ అవ్వాలి.